నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రైతుల ఆందోళన అనేది ఎప్పటి నుండో జరుగుతూ ఉంది. సో వాళ్ళు రోడ్డెక్కి ధర్నాలు చేసి హైవేలను ఆపేసేసి వాహనాలు కూడా వెళ్ళనీయకుండా చాలా రోజులు చేస్తూనే ఉన్నారు. బట్ అధికార పార్టీ మాత్రం అటు స్పందించలేనట్టు వ్యవహరిస్తుంది. సో అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చేనేతలో జొన్న రైతులు అయితే ఈ రోజు పర్టికులర్లీ ఆందోళన అయితే చేపట్టారు. క్వాంటా చేసిన జొన్నలను లోడ్ చేయలేదని వాళ్ళు ధర్నా చేపట్టారు. అటు ఇరువైపులా వాహనాలు అయితే నిలిచిపోయి పెద్ద ఎత్తున నిలిచిపోయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా చూస్తున్నట్లయితే అధికారులు ఏం చెప్తున్నారో మనం ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి మా రిపోర్టర్ సత్యనారాయణ లైవ్ లో ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు అధికారులు ఏం చెప్తున్నారు, రైతులు ఏ విధంగా ఆందోళన చేపట్టారు? గుడ్ ఈవినింగ్. ఆదిలాబాద్ జిల్లా చేనేత మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో గత కొన్ని రోజులుగా జొన్నల కొనుగోలు జరుగుతున్నాయి. అయితే ఈ 3 రోజులుగా రైతులు ఎవరైతే వాళ్ళు పట్టుకొచ్చినట్టు జొన్నలు ఉన్నాయో ఆ జొన్నల కోసము, అంటే అవి తీసుకొచ్చిన తర్వాత వాటిని బ్యాగుల్లో నింపి కాంటా చేసిన తర్వాత లోడ్ ఎక్కించాలి. ఈ ప్రక్రియ మళ్ళీ తిరిగి ఆ లోడ్ ఎక్కించిన తర్వాత మాత్రమే వీళ్ళకి రసీదులు ఇస్తే ఆ జొన్నల కొనుగోళ్ల ప్రక్రియ అనేది పూర్తవుతుంది. కానీ మండల కేంద్రంలో మాత్రం ఉన్న మార్కెట్ యార్డ్ లో అయితే 3 రోజులు కూడా అక్కడ రైతులు బ్యాగులు చేస్తున్నారు. వాళ్ళ బ్యాగులు కాంటా అయిన తర్వాత కూడా ఇల్లు కావడం లేదని చెప్పేసి అక్కడ మార్కెట్ సిబ్బంది వాళ్ళకు రసీదులు ఇవ్వకుండా ఆస్తున్నారు. దాంతో గత 3 రోజులుగా అక్కడ రైతులు మార్కెట్ యార్డ్ లో పడిగాపులు కాస్తున్నారు. అయితే ఏంటి కారణం అంటే అక్కడ అధికారులు చెప్తుంది ఏంటంటే ఆ లోడ్ చేయాల్సినటువంటి యొక్క లారీలు లేనందువల్ల లోడ్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కనీసం మాకు ఏవైతే మేము కాంటాక్ట్ చేసినట్టు అమ్మిన జొన్నలకి సంబంధించి రసీదు ఇస్తే వెళ్ళిపోవడం, మీరు కాంటాక్ట్ చేసుకోండి అంటే అది కూడా కుదరదంటున్నారు. ఎప్పుడైతే ఆ కాంటా అయిన తర్వాత లోడ్ ఎక్కించిన తర్వాత మాత్రమే ఈ యొక్క రసీదు ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ అక్కడ రైతులు మాత్రము ఆ పరిస్థితికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే కనీసం ఉన్నటువంటి స్థితిలో అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని రైతులు మండిపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 3 రోజులుగా తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నామంటున్నారు. మొత్తం ఈ యొక్క జొన్నలు వెంటనే తక్షణమే తమకు ఆ యొక్క బిల్లులు రసీదు చెల్లించాలని, తమ యొక్క జొన్నలని కాంటా అయిన తర్వాత లోడ్ ఎక్కించాలని చెప్పేసి కోరుతున్నారు. అయితే ఇవాళ మొత్తంగా ఒక్కసారిగా అక్కడ 3 రోజుల నుంచి ఎలాంటి స్పందన అక్కడ అధికారుల్లో కనబడపోయేసరికి వాళ్ళంతా కూడా చాలా కోపదృప్తులై ఏదైతే ప్రధాన రహదారి ఉందో చేనేత మండల కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద గల రహదారిపైకి దూసుకొచ్చారు. రైతులందరూ కూడా దూసుకొచ్చేసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేశారు. తర్వాత తమ జొన్న కొనుగోలు వెంటనే చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. అలాగే అక్కడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. అలా బైఠాయించడంతో అక్కడ అది అంతర్రాష్ట్ర రహదారి, నిత్యం వందలాది వాహనాలు ఆ రహదారి. అయితే ఈ రైతుల ఆందోళన కారణంగా, రోడ్డుపై బైఠాయింపు కారణంగా ఇరువైపులా కూడా వందలాది వాహనాలు. ప్రభుత్వం మేము రైతుల పక్షాన ఉన్నాము, రైతులు మాకు మద్దతు తెలుపుతున్నారంటూ ఎక్కువగా చెప్పుకుంటా ఉన్నారు అధికార పార్టీ వాళ్ళైతే. సో ఇప్పుడైతే రైతులు 3 రోజుల నుంచి ఆదిలాబాద్ జిల్లాలో జైనత్లో దాదాపు 3 రోజుల నుంచి వాళ్ళు తిండి తిప్పలేకుండా, కనీస వసతులు తాగటానికి నీరు కూడా లేకుండా ధర్నాలు అయితే చేస్తున్నారు. మరి 3 రోజుల నుంచి చేస్తున్నా కానీ అధికార పార్టీ ఎందుకు వాళ్ళు రైతుల ధర్నాలు కనిపించట్లేదా? ఒకవేళ కనిపించినా ఎందుకు స్పందించలేకపోతుంది అక్కడ? వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే ఎప్పుడైతే ఈ జొన్న కొనుగోలు ప్రక్రియ అనేది కొనుగోలు చేసిన తర్వాత, కాంటాక్ట్ ఎక్కించిన తర్వాత లోడ్ చేస్తే, అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి లారీలు వస్తాయి. ఆ లారీలో ప్రభుత్వంకి సంబంధించినటువంటి వాళ్ళే ఆ లారీకి, అంటే ప్రభుత్వ కూలీలు ఉంటారు, వాళ్ళే వాటిని లోడ్ చేసుకుంటారు. అంతేకాకుండా వీళ్ళు ఆల్రెడీ రైతులు ఆ క్వింటాల్కి 50 రూపాయలు కూడా ఆ రైతు కూలీ కింద అక్కడ కూలీకి చెల్లించారు. అయినా అక్కడ మాత్రం ఏంటంటే ఖచ్చితంగా ఒకటి, ఎప్పుడైతే కాంటాక్ట్ అంటే లోడ్ ఎక్కించిన తర్వాత మాత్రమే ప్రక్రియ పూర్తయింది. కాబట్టి అక్కడ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఒకటి చెప్తున్నారు, లారీలు లేనందు వల్ల. అంటే ఆల్రెడీ ఇప్పటికే జొన్నల పొలాలు చాలా ఎక్కువ జొన్న పండింది. సో ప్రతి మార్కెట్ యార్డ్ లో కూడా ఇదే స్థితి ఉంది. కొన్ని చోట్ల అయితే, అంటే ఈ బోత్ మార్కెట్ యార్డ్ కు సంబంధించిన తీసుకున్నట్టయితే అక్కడైతే 2 రోజులు కొనుగోలు నిలిపేశారు. కారణం ఏంటంటే విపరీతంగా జొన్నలు వచ్చాయి కాబట్టి అవి కాంటాక్ట్ వేసేందుకు టైం సరిపోవట్లేదు. కాబట్టి తాత్కాలికంగా ఆ యొక్క జొన్నల కొనుగోలు వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు. ఇలా ప్రతి మార్కెట్ యార్డ్ లో కూడా ఇదే ఉంది. అయితే మొత్తం మీద ఈ రోజు మాత్రం ఈ చేనేత మండల కేంద్రంలో ఈ యొక్క రైతుల ధర్నా వల్ల ఉన్నటువంటి ఒక స్థితి మాత్రం పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో అక్కడ రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే పోలీసులు వచ్చి కూడా అధికారులతో మాట్లాడి మొత్తానికి వాళ్ళ సమస్య సద్దుమణిగేలా ప్రయత్నం చేశారు. ఏమనుకుంటున్నారు ప్రభుత్వం నుండి? ఒకటే కోరుకుంటున్నాము, సరే కాంటా ఎక్కించడం కోసము, ఏదైతే లోడ్ చేయించడం కోసము లారీలు లేవు కదా, సరే లారీలు లేకున్నా ఎప్పుడైనా ఎక్కించుకోండి, కానీ కనీసం మా కాంటా పూర్తయింది, మా కొనుగోలుకు సంబంధించి మాకు ఎంత రావాల్సింది ఉందో అంతవరకు మాకు ఆ రసీదు ఇస్తే మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు. కానీ ఆ చట్ట ప్రకారంగా అంటే వాళ్ళకున్న నిబంధనల ప్రకారంగా అలా ఇవ్వడం కుదరదని వాళ్ళు అంటున్నారు. అంటే ఈ రోజు మాత్రం ప్రభుత్వ మద్దతు ధర 2,970 రూపాయలకి ఆ యొక్క జొన్నల కొనుగోలు అయితే జరిగింది. ఆ కాంట అయితే పూర్తయిపోయింది. ఆ సంచుల్లో కూడా ఆ ధాన్యం నింపి రెడీగా ఉంది. కేవలం ఒక లోడింగ్ ఒకటే మిగిలిపోయింది. ఆ లోడింగ్ కనుక పూర్తయిపోతే ఆ వాళ్ళ యొక్క ఏదైతే ప్రక్రియ అనేది పూర్తవుతుంది. కానీ ఈ రోజు జరగపోయేసరికల్లా అప్పుడు ఆ మార్కెట్ సిబ్బంది రైతుల దగ్గరకు వచ్చేసి ఆ కనీసం అంటే వాళ్ళ ఎంతకి అంటే ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు ససేమిరా అనకుండా అక్కడనే బైఠాయించారు. 2 గంటల లోపు మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఆ మార్కెట్ అధికారి వాళ్ళకి హామీ ఇచ్చారు రైతులకు. అప్పుడు అంటే దాదాపు 2 గంటల 3 గంటల వరకు ధర్నా అనంతరం ఎవరైతే వ్యవసాయ అధికారి వాళ్ళకి ఇచ్చిన హామీ 2 గంటల లోపు మీ సమస్య పరిష్కరిస్తా ఉన్నటువంటి హామీ మేరకు అక్కడ ఉన్నటువంటి ఒక రైతులందరూ కూడా ఆందోళన విరమించారు. తిరిగి మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అయితే మరి లారీలు లోడ్ కావాల్సినటువంటి లారీలు లేకపోవడంతో కొన్ని ప్రైవేట్ ట్రాక్టర్లను ఆశ్రయించారు. ప్రైవేట్ ట్రాక్టర్ల ద్వారా ఈ యొక్క లోడింగ్ చేయించి గోదాముకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఇది కొంత మేరకు రైతుల మీద అదనపు భారం పడ్డట్టే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మార్కెట్ లో కూలీలకి క్వింటాల్కి 50 రూపాయలు చొప్పున చెల్లించారు. తిరిగి మళ్ళీ వాటిని బ్యాగుల్లో ట్రాక్టర్లు అంటే లారీలో లోడ్ వేస్తే మాత్రం వీళ్ళు ఫ్రీగా అయిపోతుంది. కానీ ఇప్పుడు ప్రైవేట్ గా ట్రాక్టర్ లో లోడ్ ఎక్కించారు కాబట్టి ఆ కూలీలు ఒక బ్యాగ్ కి 6 రూపాయలు చొప్పున అడుగుతున్నారు. అది కూడా రైతులకు భారం అవుతుంది. అనేక బ్యాగులు ఉంటాయి కాబట్టి. అయితే ఆ రైతులు మాత్రం కొంతమేర స్పందించి 4 రూపాయల చొప్పున అంటే ఒక బ్యాగ్ కి 4 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి వాళ్ళతో కూలీలతో మాట్లాడారు. కూలీలు కూడా సత్యమీర అన్నారు. మొత్తం మీద మార్కెట్ సిబ్బంది మార్కెట్ అధికారులు జోక్యం చేసుకొని ఒక బ్యాగ్ కి 4 రూపాయల చొప్పున ఒప్పందం చేసుకొని ఏవైతే కాంటా పూర్తయినాయో అక్కడ ఆ మార్కెట్ యార్డ్ లో జొన్నలు కొనుగోళ్ళకి వచ్చినాయో అవన్నీ కూడా ఆ తూకం వేసి సంచుల్లో పోసి ఆ తర్వాత ట్రాక్టర్ లోకి ఎక్కించేటటువంటి ప్రక్రియ అయితే ఇంతకు ముందే ప్రారంభమైంది. వరుణ్.